వేసవికాలం వచ్చిందంటే గుక్కడి నీటి కోసం జనం గోసపడటం మనం చూస్తూ ఉంటాం. మహిళలు ఎంతో దూర తీరాలు నడిచి బిందెడు నీళ్ల కోసం బాధలు పడటం వింటూ ఉంటాం. కానీ కామారెడ్డి జిల్లాలో ఈ ఊర్లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో మహిళలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఊర్లో ఉండటం తమ అదృష్టం అంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఆ ఊరు ప్రత్యేకత ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారికి నీళ్లు ఉండటానికి కారణాలేంటో తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. ఇక చుట్టుపక్కల గ్రామాల్లో బిందెడు నీళ్లు కోసం గోసపడుతూ ఉంటే ఆ ఊళ్ళో మాత్రం చేదబావుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. 4 అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెన వేసిన 2 చేతులతో నీటిని పైకి లాక్కుంటారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో ఇళ్లల్లో 100కు పైగా చేదబావులు ఉన్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేదబావులను వాడుతూ ఉన్నారు. ఎక్కడ కరువు వచ్చినా ఉప్పల్వాయిలో మాత్రం నీళ్లకు కరువు అన్న ముచ్చటే తెలియదు గ్రామస్తులు అంటున్నారు. 20 ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంతమేర తగ్గినా తర్వాతి కాలంలో ఈనాడు ఊటలు తగ్గలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కామారెడ్డి ప్రాంతాలలో కరువు కటకాలు వచ్చినా భూగర్భ జలాలు అడుగంటినా ఉప్పల్వాయి గ్రామంలో మాత్రం అందుకు భిన్నంగా ఉండటం విశేషం. దశాబ్దాల తరబడి గ్రామస్తులు నీటి ఎద్దడి లేకుండా ఉంటూ ఉన్నారు. గ్రామం పరిసరాలలో చెరువులు ఉండటం వల్ల భూగర్భ జలాలు అడుగంటటం లేదని స్థానికులు అంటున్నారు. ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం. ఒక్కసారి కరవడ్డప్పుడే మాకు నీళ్లు తగ్గినాయి. అప్పటి నుంచి మాకు నీళ్లు తగ్గలేవు. మేము ఉనికుడు గుంతలు అన్నీ చేసుకున్నాం. మాకు అంతా మంచిగానే ఉన్నది. మాకు నల్లలు కూడా మంచిగానే వస్తున్నాయి. 5 గజాల లోతే ఉన్నాయి నీళ్లు, ఫుల్ నీళ్లు. మాకు ఏది కొరత లేదు. నల్లలు ఇన్నా మంచిగానే వస్తున్నాయి. మేము చూడబట్టి నుంచి అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇంటింటికి బావి ఉన్నది. ఊరూరే గూడుపుకున్నారు. మేము గూడుపుకోలేము. మాకు అంతా బాగానే ఉంది. అది గ్రామం ఉప్పల్వాయి, రామారెడ్డి మండలం, డిస్టిక్ కామారెడ్డి. మా ఊరిలో నీటి కొరత అన్నది లేదు. నా పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది. అంతకు పైగానే అంతకు ముందు నుంచేలే నీటి కొరత అన్నది లేదు మా ఊర్లో. మా ఇంటి దగ్గర కాదు, మా విలేజ్లో కూడా నీటి కొరత అన్నది లేదు. ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటాం. మేము చేదబావులు అట్లనే ఉంచుకున్నాము. అక్కడక్కడ తీసేసినా మేము తీసేసుకోలేము. నీటి కొరత అన్నది లేదు మాకు. గత 5 సంవత్సరాల కిందట ఇంకుడు గుంతలంటివి కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాని వలన కూడా భూగర్భ జలాలు పెరిగాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని ఉప్పల్వాయి గ్రామం ఉంది. ఉప్పల్వాయిలో 438 ఇళ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 2478 జనాభాగా ఉండగా గ్రామంలో 145 వరకు చేదబావులు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా చాలామంది చేదబావుల నీటిని కూడా వాడుతూ ఉన్నారు. కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా మిగతా వారు గిలక ద్వారా నీళ్లు తోడుకుంటున్నారు. గ్రామంలో అనేక ఇళ్లు ముందు చేతబావి కనిపిస్తూ ఉంటుంది. బయటకు వెళ్లి వచ్చిన వారు బొక్కెనతో నీటిని చేదుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటారు. గ్రామంలో పాత ఇళ్ల వద్ద చేదబావులు ఉన్నాయి. కొత్తగా బంగ్లాలు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నారు. ఎప్పుడైనా కానీ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఎప్పటికీ నీళ్ళు ఇంతే ఉంటాయి. ఎండాకాలం అయితే కొంచెం నీళ్ళు గుంజుకపోతాయి కానీ వర్షాకాలం అయితే ఇంకా మీదికి వస్తాయి నీళ్ళు. రాళ్ళకు తగిలేటట్టు వస్తాయి నీళ్ళు. ఇలాంటి నీళ్ళ కోసం బాధ ఏం లేదు. ఏ ఫంక్షన్లు అయినా వాళ్ళైనా పెళ్ళిళ్ళు అయినా ఈ నుంచే నీళ్ళు చేదుకపోతారు. నల్లలు రాని రోజు నాడైనా కానీ ఆడకట్టోళ్ళు కూడా అందరు కలిసి నీళ్ళు ఇక్కడ నుంచే తీసుకుపోతారు. ఎప్పటికైనా కానీ నీళ్ళ కోసం అయితే ఏం బాధ లేదు. మేము ఇల్లు తీసుకున్నాం వద్దుగా 20 సంవత్సరము అవుతుంది. 24 అవుతుందో 5 అవుతుందో 7 అవుతుందో ఆ నీళ్ళు మంచిగానే ఉన్నాయి. ఏం బాధ లేదు. అందరు చేదుకపోతారు. ఇంకా ఆనవాడితే మంచిగా నిండు వస్తాయి. ఇక్కడ కరువు వచ్చినా కానీ 2-3 ఇయర్స్ కరువు వచ్చినా ప్రతి ఇంటి ఇంచుమించు 2-3 అంటే ఇళ్ళకి కానీ బావి కంపల్సరీ ఉంటుంది. ఎటువంటి నీరు అనేది మాకు ప్రాబ్లం ఏం లేవు. ఇక్కడ మంచినీళ్ళు అంటే ఈ నీళ్ళు కూడా తాగొచ్చు. తమకు ఊహ తెలిసిన నాటి నుంచి బావులు ఎండిపోయిందే లేదంటున్నారు ఉప్పల్వాయి గ్రామస్తులు. వర్షాకాలంలో బావుల నుంచి బిందెలను ముంచుకున్నామని, బొక్కెనలతో 2 చేతులు వేస్తే చాలు నీళ్లు అందుతాయని సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ గ్రామంలో మహిళలు. అయితే మా తాతల కాలం నుంచి ఊళ్లలో నీళ్లకు కరువు లేదంటూ ఆనందంతో గడుపుతూ ఉన్నారు ఈ గ్రామస్తులు.